2023 సెప్టెంబర్ 9వ తారీఖు ఈ ఒక్క రాత్రి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ అనేది ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని మార్చేసింది. పవన్ కళ్యాణ్, ఇది పవన్ కాదు, తుఫాన్. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ట్రోల్ చేసిన వాళ్ళకి అట్లీస్ట్ నువ్వు ఒక్కడువైనా గెలువు అనేసి చాలామంది ట్రోల్ చేశారు. కాకపోతే 2024 ఎలక్షన్ రిజల్ట్స్ అనేటివి వీళ్ళందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు 70,000 ఓట్ల మెజారిటీతో పిఠాపురంలో గెలుపొందారు. అండ్ ఆయనతో పాటు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో కూటమి పార్టీని ఆంధ్రప్రదేశ్లో గెలిపించడమే కాకుండా కేంద్రంలో కూడా ఈయన మోడీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించారు. హే గైస్, ఎలా ఉన్నారు? 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా నిరాశ చెందకుండా, రాజకీయాలను వదలకుండా ప్రజల్లోనే ఉంటూ మళ్ళీ తిరిగి ప్రయత్నించి 2024 ఎలక్షన్స్లో 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను 2019 ఎలక్షన్స్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్స్లో ఇంత మెజారిటీతో ఎలా గెలిచారు? పాయింట్ టు పాయింట్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ ఫైండ్ అవుట్. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పనిచేస్తాను. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 ప్లేసెస్ నుంచి పోటీ చేశారు. ఒకటి గాజువాక, ఇంకోటి భీమవరం. ఈసారి మాత్రం ఆయన ఒక్క ప్లేస్ని చూస్ చేసుకున్నారు, అదే పిఠాపురం. ఈయన పూర్తి కాన్సన్ట్రేషన్ అనేదంతా పిఠాపురం పైన పెట్టారు. లాస్ట్ టైం చూసుకుంటే 2 ప్లేసెస్ వల్ల సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు అండ్ ప్రచారం కూడా చేయడానికి సమయం కుదరలేదు. లాస్ట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురం పైన పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది చేశారు. 2019 నుంచి 2024 మధ్యలో పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని కూడా చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోవడంతో కొంతమంది హేటర్స్ మరియు అపోజిషన్ వాళ్ళు చాలా ట్రోల్ చేశారు. ఏమనంటే, పవన్ కళ్యాణ్ గారు సభలు పెట్టినా, ప్రచారాలు చేసిన ప్రజలు వస్తారు, ఫ్యాన్స్ వస్తారు తప్ప ఆయనకి వాళ్ళు ఓట్స్ అయితే వేయరు అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీన్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు. సో 2024 ఎలక్షన్స్లో ఈ ఫ్యాన్సే కార్యకర్తలుగా మారి పవన్ కళ్యాణ్ అభిప్రాయం లేకుండానే వీళ్ళంతటా వీళ్ళే కష్టపడి ప్రచారాలు అనేటివి చేశారు. అండ్ చాలామంది పిఠాపురంకి హీరోస్ అండ్ మూవీ యాక్టర్స్ అండ్ కమెడియన్స్ ఇలా చాలామంది వాళ్ళంతటా వాళ్ళే స్వతహాగా వచ్చి ప్రచారాలు చేశారు. సో ఇది కూడా పిఠాపురం ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్ని కలిగించింది పవన్ కళ్యాణ్ గారి పైన. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఒకే ఒక అజెండాతో ముందుకు వచ్చి ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. అదే జగన్ అవినీతి పరిపాలన అంతం చేసి తెలుగు ప్రజలకి మేము అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. దానికోసమే కూటమిగా ఏర్పడడం జరిగింది. ఈ కూటమికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ప్రజలను ఉద్దేశించే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలోకి వచ్చాక కూటమి ఇచ్చిన ప్రతి హామీని తను బాధ్యత తీసుకొని నెరవేరుస్తాననేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు, వాళ్ళలో ఒకటిగా కలిసిపోయాడు. అండ్ ఈయనకున్నటువంటి సింపుల్సిటీ దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పిఠాపురంలో నీటి కొరత, వరదలు వచ్చినప్పుడు పిఠాపురం ప్రజలు పడే సమస్యలు మరియు మత్స్యకారుల యొక్క ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారే వారిని స్వయంగా అడిగి మరీ కనుక్కున్నారు. అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలానే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేశానని చెప్పారు. దీంతో ఎలక్షన్లో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టారు. మనం కనుక పిఠాపురం చూసుకుంటే అక్కడ ఎప్పుడు కొత్త పార్టీలకి ఛాన్సులు ఇవ్వడం, ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఛాన్సులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పిఠాపురం ప్రజలు ప్రతి ఒక్క పార్టీకి అధికారాన్ని అందించారు. పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలు కొత్తగా వచ్చే పరిపాలన ఎలా ఉంటుంది అనేసి చూస్తారు. సో ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్లస్ పాయింట్ అయింది. అలానే పవన్ కళ్యాణ్ గారి సొంత కమ్యూనిటీ అయిన కాపు సామాజిక వర్గపు ఓట్లు అనేటివి ఈ పిఠాపురంలో చాలా ఎక్కువ. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ముఖ్యమైన కారణాలు. ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందే పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు ఫాలోవర్స్ ఎమ్మెల్యే గారి తాలూకాని ఇన్స్టా, ఫేస్బుక్ ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో హల్చల్ చేశారు. బైక్ నెంబర్ ప్లేట్స్ పైన, కార్ నెంబర్ ప్లేట్స్ పైన ఎమ్మెల్యే గారి తాలూకాని వేపించుకున్నారు. ఇది పిఠాపురం ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నమ్మకం. పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి వైసీపీ కూడా ఒక ముఖ్య కారణం. 2019 వైసీపీ తరపున పెండెం దొరబాబు గారు పిఠాపురంలో గెలిచారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక లోతట్టు ప్రాంతం వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. కానీ వీళ్ళు దాన్ని అమలు చేయలేదు, హామీ ఇచ్చి అలానే వదిలేశారు. సో దీంతో పిఠాపురం ప్రజల్లో
వైసీపీ పైన పూర్తి వ్యతిరేకత అనేది ఉంది. వైసీపీ చాలా తెలివిగా 2024 ఎలక్షన్స్లో పెండెం దొరబాబు గారికి సీట్ ఇవ్వకుండా అప్పటికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీత గారిని పిఠాపురంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టారు. వంగ గీత గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. ఈ వంగ గీత గారు మొట్టమొదట ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేసి మరీ గెలిచారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ తరపున ఆపోజిట్లో నిలబడి వంగ గీత గారు ఓడిపోయారు. ఇప్పటికీ చాలా పొలిటికల్ సర్వేస్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పక్కా గెలుస్తారు అని చెప్పారు. దీంతో వైసీపీ కూటమికి ముఖ్య కారణమైన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే ఇబ్బంది అవుతుంది అనేసి ఎమ్మెల్యేలని, ఎంపీస్ని మరియు కాపు నాయకుల్ని పిఠాపురం ఎలక్షన్ బరిలో దింపి ఇవన్నీ గమనిస్తున్న పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇంతమంది రావాలా, ఇన్ని మాటలు అనాలా, ఇంతలా చేయాలా అనేసి పవన్ కళ్యాణ్ గారి పైన సింపతి అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే అప్పటికే 2019 ఎలక్షన్స్లో ఓడిపోయారు అండ్ అపోజిషన్ పార్టీ హేటర్స్ దగ్గర చాలా వరకు మాటలు పడుతూనే వచ్చారు. అండ్ ఆయన సహనంతో వచ్చి ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నా సరే ఆయన పైన వచ్చి మాట్లాడుతున్నారని పిఠాపురం ప్రజల్లో సింపతి అనేది క్రియేట్ చేసింది. దీని ద్వారా కూడా ఓట్స్ అనేటివి పవన్ కళ్యాణ్ గారికి పడ్డాయి. వైసీపీ పవన్ కళ్యాణ్ గారి పైన చేసినటువంటి స్పెషల్ కాన్సన్ట్రేషన్ వల్ల పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ పాయింటే అయింది. అప్పటికి న్యూట్రల్గా ఉన్న కాపు ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికే పడ్డాయి. పవన్ కళ్యాణ్ లోకల్ కాదు, మూడు పెళ్ళిళ్ళు అని చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుడు ప్రచారము పవన్ కళ్యాణ్ గారికి ఓట్స్ రూపంలో పిఠాపురం ప్రజలు అందించారు. కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కారణం. కూటమి వల్ల టీడీపీ పోటీ చేయని ప్రదేశాల్లో జనసేన పోటీ చేయని ప్రదేశాల్లో టీడీపీకి ఓట్స్ అనేటివి పోలయ్యాయి. ఇదే పాయింట్ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి పిఠాపురంలో మరొక కారణం. యాక్చువల్గా అయితే పిఠాపురం నుంచి వర్మ గారు పోటీ చేయాలి. ఈయన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. వర్మ గారు పిఠాపురంలో మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నటువంటి లీడర్. 2014 ఎలక్షన్స్లో టీడీపీ సీట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడి 47,000 ఓట్ల మెజారిటీతో వర్మ గారు గెలిచారు. దీని తర్వాత టీడీపీ వర్మ గారిని పార్టీలో కూడా తీసుకుంది. 2019 ఎన్నికల్లో వర్మ గారు పెండెం దొరబాబు గారి పైన పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎలక్షన్స్లో వర్మ గారు సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే కూటమి వల్ల ఈ సీట్ అనేది జనసేనకు వెళ్ళింది. దీంతో వర్మ గారి ఫాలోవర్స్ అండ్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలు టీడీపీ జెండాల్ని మరియు బ్యానర్ని తగలబెట్టారు. దీంతో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే సీన్లోకి ఎంటర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని గెలిపించడం మన బాధ్యత, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనకు చాలా సపోర్ట్గా ఉన్నారు, మీరు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తే మొట్టమొదటి ఎమ్మెల్సీ సీట్ అనేది వర్మ గారికే ఇస్తాననేసి ప్రామిస్ చేశారు. దీంతో వర్మ గారు కూడా తన యొక్క పూర్తి మద్దతు అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అండ్ ఎలక్షన్స్లో టీడీపీ తరపున వర్మ గారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ప్రచారం కూడా చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి గెలుపు వెనకాల వర్మ గారి కీలక పాత్ర కూడా ఉంది. 2019 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా ఓటమిని చూశారు మరియు చాలా సమస్యలను కూడా ఫేస్ చేశారు. అయినా సరే రాజకీయాలను వదిలిపెట్టలేదు. వేరే వాళ్ళైతే హీరోగా అంత లగ్జరీ లైఫ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇంత రాజకీయాల్లో మనం కష్టపడాలా అనేసి పార్టీ వదిలేసి మరీ వెళ్ళిపోయేవారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అలా చేయలేదు. సమయం కోసం వెయిట్ చేసి మరీ చూశారు. ప్రజల్లోనే ఉన్నాడు, మళ్ళీ తిరిగి ప్రయత్నించాడు. టైం వచ్చింది 2024 ఎలక్షన్స్. పవన్ కాదు, తుఫాన్లా విజృంభించాడు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అన్నవారికి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో అత్యున్నత స్థానంలో అసెంబ్లీలో కూర్చున్నాడు. ఆంధ్ర నుంచి ఆగ్రా వరకు పవన్ కళ్యాణ్ ఊచకోత చూపించాడు అనేసి ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలవడంతో ఆయన అభిమానులు మరియు కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. స్టిల్ ఇప్పటికీ లెట్స్ సీ, మనం కూడా ఆ టైం కోసం వెయిట్ చేసి చూద్దాం. మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతవరకు ఉంటుందో ముందు మనం కూడా చూద్దాం.